ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, వాళ్ళిద్దరికి ఇచ్చావు, వీళ్ళిద్దరితో పాటు ఇంకో 33 మందో ఇంకో 50 మందో, కరెక్ట్ లెక్క ఇప్పటికీ తేలిందో లేదో నాకు తెలీదు. నువ్వు పుట్టబోయే బిడ్డకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయాలి. పుట్టబోయే బిడ్డకు కూడా ఇది కన్సీవ్ అవ్వబోయే బిడ్డకు కూడా వస్తుంది. ఆడు మగాడైతే మగాడైనా ఆడైనా వాళ్ళేం పాపం చేశారని నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. ఇప్పుడు మగజాతి మీద కక్ష కట్టావు, అది సెకండరీ విషయం. పిల్లలు ఎందుకు, ప్రెగ్నెన్సీ ఎందుకు, ఏం చేద్దామని. ఇది ఉమెన్స్ వాళ్ళని పిలవాలండి, ఉమెన్స్ వెల్ఫేర్ వాళ్ళని పిలవాలి ఈ అమ్మాయి విషయంలో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. ఇన్ కేసు ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఏ హాస్టల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇతను ప్రొటెక్ట్ చేస్తాం సరే, అమ్మాయికి కౌన్సిలింగ్ అవసరం, నెక్స్ట్ కొంత కేసులు రిజిస్టర్ అవుతాయి. ఇవన్నీ ఎవరెవరు ఏంటని ట్రీట్మెంట్లు నడిపించాలి కదా. చాలా పెద్ద ఇష్యూ ఇది సార్. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే ఎక్కువ బాధపడేది రాజు గురించి మేడం. ఎందుకంటే ఇక్కడ అతను ఏ పాపం ఎరగడు. ఒకటి సిన్సియర్గా వచ్చాడు, ఒక అనాథ అమ్మాయి అని చెప్పుకుంది, అరే ఈ అమ్మాయి నష్టపోతుంది అనేటటువంటి బాధతో ఒక ఆడపిల్లని కాపాడదాం అనేటటువంటి పెద్ద మనసుతో అతను ముందుకొచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నందుకు ఏ తప్పు ఎరగనటువంటి అబ్బాయికి ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చింది. హీఈస్ ఆల్సో పాజిటివ్, రాజు కూడా పాజిటివ్. మొదటి స్టార్టింగ్లో ఏంటంటే సిగ్గుపట్టడం, ఇంకో ఆలోచన వల్ల అతను బయటకు చెప్పుకోలేదు. కానీ ఇంకో ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ద్వారా ఏంటంటే మేడం, మనం ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులకి ఎవరికన్నా ఇది అవమానకరంగా అనిపించచ్చేమో, కానీ మనం ఇక్కడ హెచ్ఐవి అనేటటువంటి జబ్బుని వేలెత్తి చూపెట్టట్లేదు, దాన్ని స్టిగ్మా కింద చూడట్లేదు, దాన్ని తప్పుగా ప్రవర్తించట్లేదు, అలా జబ్బు బారిన పడినటువంటి వాళ్ళని తక్కువ చేసి చూపెట్టి మాట్లాడేటటువంటి ఉద్దేశం కాదండి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఒక నేరారోపణ జరుగుతుంది, ఒక భయంకరమైనటువంటి కక్ష సాధింపు చర్య జరుగుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి ఎంతమందికి ఇది ఇచ్చింది, ఎంతమంది ఈ అమ్మాయి ద్వారా బాధపడుతున్నారు, ఎంతమంది బాధితులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు ప్రాణహాని ఉంది, అందులో ఎంతమంది పాజిటివ్ అని తెలుసుకున్నారు, అందులో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేటటువంటి చేయడం చాలా ఇంపార్టెంట్. మన కరోనా టైంలో తెలుసు కదా, కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేవాళ్ళం. ఒకరికి ఉండుంటే కనుక కుటుంబంలో ఉండేటటువంటి 20-30 మందికి కూడా మనం ఎంతమంది ఉంటే అంతమందికి టెస్ట్ చేసేవాళ్ళం. ఆ క్రమంలో ఏంటంటే ఈరోజు హెచ్ఐవి అనేటటువంటి పదం మనం పదే పదే వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ అమ్మాయి హెచ్ఐవి బాధితురాలు అయినా కూడా ఈ అమ్మాయిని నిలదీసి ఖండించి వేలెత్తి చూపెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉండే జబ్బు గురించి మనకు బాధ కలిగినా కూడా ఈరోజు ఈ అమ్మాయి అందరికీ పంచిచ్చేటటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది నేరం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇలా మాట్లాడవలసి వస్తుంది. రాజు ఎందుకు బాధితుడు, అసలైనటువంటి బాధితుడు అంటున్నానంటే, తెలిసిన తర్వాత ఇంత అన్యాయంగా అన్ని వార్తలు విని, అన్ని వాయిస్ మెసేజ్లు విన్న తర్వాత ఒక మగాడే నా భార్యతో ఉన్నాడు, గతంలో ఉన్నాడు అనుకున్న తట్టుకోలేనటువంటి ఈ ప్రపంచంలో లైవ్లో కూడా ఇంతమంది రన్నింగ్లో ఉన్నారా అనేటటువంటి వార్తను విన్నా కూడా కేవలం ఈ అమ్మాయి కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ ప్లస్ హెచ్ఐవి పాజిటివ్ అనేటటువంటి జాలి దయతో ఇతను ఇంత కనికరంగా వ్యవహరిస్తుంటే ఇటువైపు కూర్చున్నటువంటి భవానీకి, అరే ఒక మగాడు ఎవడో నాకు అంటించి ఇంత విధ్వంసం సృష్టించాడు నా జీవితంలో, వాడు చచ్చిపోయాడు, నన్ను అనాథం చేశాడు, ప్లస్ అవతల వాళ్ళ చేత నాకు వేలెత్తి చూపెట్టాడు, మరి వీడు కూడా మగాడే కదా, ఇక్కడ నా ఎదురుగుంట కూర్చున్నటువంటి భర్త కూడా మగాడే కదా, నేను అతనికి నాకు హెచ్ఐవి ఉన్నదనేది కాకుండా అతనికి కూడా హెచ్ఐవి అనేది ఇచ్చి ప్లస్ ఎవరితోనో కడుపు చేయించుకుని నేను ఇక్కడ కూర్చున్నాను, మరి ఇంత మగాడికి ఇంత జాలి దయ ఉన్నాయి కదా, ఇంత కనికరం ఉంది కదా, మరి ఇతనికి నేను అనవసరంగా ఇచ్చాను కదా అనేటటువంటి ఆలోచన కూడా ఈ అమ్మాయి లేకపోవటం అనేటటువంటిది ఒక్క రాజునొక్కడినే చూసి ఈ అమ్మాయి ఈరోజు కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది, ఈ అమ్మాయి కనువిప్పు కలిగింది, ఈ అమ్మాయి మారిపోయింది అనేటటువంటి ఆలోచన మనకు రావచ్చు. అక్కడ ఆగలేదే, రాజుకి ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయింది. ఈ ఫోన్లో ఉన్నటువంటి 20-30 మందో ప్లస్ ఎంతో మందికో ఇచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ నిజంగా మగజాతి మీద తనకు ఒక ఏవగింపు, మగాళ్ళందరూ కూడా ఇలా మోసం చేసి ఆడవాళ్ళని ఇలా వాడుకుని నన్ను ఈరోజు బలిపశువు చేశారు, నా జీవితమే లేకుండా చేశారు అనేటటువంటి ఆలోచన వల్ల ఈ అమ్మాయి ఇంత ఒరిగెట్టిందా, లేదంటే నిజంగా ఈ అమ్మాయికి మొదటి నుంచి మానసిక సమస్య ఉందా, లేదంటే ఆ చనిపోయినటువంటి భర్త దగ్గర నుంచి ఈ అమ్మాయికి వచ్చిందా, ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ భర్తకి వెళ్ళిందా అనేటటువంటి ప్రశ్న నాకు ఈరోజు వస్తుంది మేడం. ఎందుకంటే కనుక ఇక్కడ రాజు గురించి అసలు ఎక్కడ కూడా బాధ లేదు అమ్మాయికి. నేను అన్యాయం అయిపోయాను, నేను మోసపోయాను, నా మొగుడు నన్ను అనాథ చేశాడు కాబట్టి మగజాతి మీద నాకు కోపం వచ్చి అందరికీ నేను ఇది చేస్తున్నాను అంటే కనుక, అరే ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి నువ్వు అనాథగా ఉన్నావు అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టి నీకు కావాల్సినటువంటి ఉద్యోగం కూడా మానిపించేసి బయటకు పంపిస్తే నువ్వు అలసిపోతావు అనేటటువంటి ఉద్దేశంతో నీకు సర్వ సదుపాయాలు, నీకు అనాథైనటువంటి నీకు ఇప్పటికొచ్చి నీ జీవితంలో చూడనటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి వ్యక్తికి నువ్వు బహుమానంగా ఇచ్చింది హెచ్ఐవి. అది తెలిసిన తర్వాత అతను ఏంటంటే చాచిపెట్టి 2 లెంపకాయలు కొట్టి మెడపట్టుకుని బయటకు గెంటకుండా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నీ ప్రెగ్నెన్సీని కాపాడుతూనే ఉన్నాడు, నీ జబ్బుని కాపాడుతూనే ఉన్నాడు, నీకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. వాడు మగాడు కాదా? ఎవడైతే కనుక నీకు ఇది ఇచ్చాడో వాడే మగాడా? వాడు నీకు ఇచ్చాడో నువ్వు వాడికి ఇచ్చావా? ఎలా నమ్మేది ఇదంతా? ఇంత కనికరం లేకుండా ఇంత భయంకరంగా వ్యవహరిస్తున్న నువ్వు ఇదంతా ఒక కట్టుకదేమో, నీకు ఏదన్నా మానసికమైనటువంటి ఒక ఇబ్బంది ఏదన్నా ఉందేమో
ఆ కసి కోపంతో మగవాళ్ళందరికీ అంటించుకుంటూ పోతున్నామేమో. అసలు నీ మానసిక స్టెబిలిటీ ఏంటి అనేటటువంటిది ఈరోజు ఆలోచించవలసినటువంటి అంశం. సురేష్ గురించి పెద్ద చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీలాంటి మగవాళ్ళకి ఏంటంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్. ఈరోజు కోర్స్ నీకు కూడా నువ్వు దానికి బాధితుడైనా కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఆ ట్రీట్మెంట్ వాడితే కనుక ఈ రోజుల్లో ఉండేటటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి. ఏఆర్వి థెరపీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేటటువంటిది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఎలాగైతే కనుక మనకి షుగర్కి, డయాబెటీస్కి మనం ఈ రోజుల్లో మందులు వాడుతున్నామో, ఎలాగైతే ఒక షుగర్ బారినటువంటి వ్యక్తికి ఎలాగైతే కనుక ఆ మందులు కరెక్ట్గా ఉండి పచ్చం గిచ్చం ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళ జీవితం అనేది ఒక స్టేబుల్గా ఉంటుందో, హెచ్ఐవి బారిన పడినటువంటి వాళ్ళకి కూడా ఈరోజు వచ్చేటటువంటి ట్రీట్మెంట్ కూడా అంత ఆధునికంగా ఉంది, అంత మంచి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అది తూచా తప్పకుండా ట్రీట్మెంట్ వాడుతూ దానికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్, CD4 కౌంట్ అనేటటువంటి బ్లడ్ టెస్ట్ క్రమం తప్పకుండా, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫ్రీ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంది. కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ నీ ద్వారా చాలామంది మగవాళ్ళకి అర్థం కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఆడపిల్ల వచ్చింది, ఆ అమ్మాయి పేరు తెలీదు, ఓకే ఆఫీస్లో ప్రైవేట్గా ఉంది, ఆ అమ్మాయి నన్ను పిలిచింది కదా, దొరికిందే ఛాన్స్ అని చెప్పి నాకు కావాల్సినటువంటి వాంఛ తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో హోటల్ బుక్ చేసేయటం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవటం, జాగ్రత్త తీసుకుందాం నువ్వు అడిగినా కూడా ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడే నువ్వు అక్కడ అయిపోవాలి. ఎందుకు నువ్వు వద్దు అంటున్నావు? ఆడపిల్లగా నువ్వు భయపడాలి కదా. ఏది ఇలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది కాకుండానే ఒక బ్యాచులర్గా ఉన్న ఆడపిల్ల రేపొద్దున ప్రెగ్నెంట్ అవుతే కనుక ఏంటి ప్రాబ్లం అనే భయం ఆ అమ్మాయికి ఉండాలి కదా. బేసిక్ క్వశ్చన్స్. దీనికి ఏం పెద్ద నాలెడ్జ్, ఉద్యోగం, చదువు అక్కర్లేదు. అయినా కానీ ఆ అమ్మాయి అలా అన్నా కూడా నీ కార్యక్రమంలో నువ్వు ముందుకెళ్ళిపోయావు, కోరి ఇంత కష్టాన్ని కొని తెచ్చుకున్నావు. అయినా కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇందాక నేను చెప్పినటువంటి ట్రీట్మెంట్, ఆ వసతులు కూడా ఫ్రీగా హాస్పిటల్స్లో ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి హెల్ప్ నువ్వు తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దుర్గా భవాని యొక్క సైకాలజీ మేడం. ఇదేంటంటే దీన్ని ఏమంటాం అంటే కనుక టిపికల్గా సైకోపాత్ సైకాలజీ అంటాం. అంటే ఎక్కడో కూడా ఏదో జీవితంలో ఒక జరగకూడనటువంటి సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కళ్ళెదురుగుంటా నిలబడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తితో ఊహించుకోవటం. ఆ వ్యక్తి ఏదైతే చేశాడో, ఎందుకంటే కనుక అతను ఎదురుగా ఉంటే కనుక ఈ అమ్మాయి అతన్ని కొట్టి చంపేదేమో, కానీ అతను చనిపోయాడు, అతని వ్యాధి వల్ల చనిపోయాడు. ఈ అమ్మాయి కక్ష సాధింపు వల్ల చనిపోలేదు. సో ఈ అమ్మాయి లోపల ఇంకా ఆ కక్ష అనేది రగిలిపోతుంది, ఆ బాధ అనేది రగిలిపోతుంది, ఆ కోపం అనేది రగిలిపోతుంది. ఆ కోపానికి అంతం ఎక్కడ అనేది ఈరోజు మనం మాట్లాడిన తర్వాత అది ఇక్కడ చల్లబడిందా అనేది నాకు ఇప్పటికీ డౌటే. ఎందుకంటే కనుక వాదించి మేడం ఫోన్ తీసుకొచ్చి నీ కాంటాక్ట్స్ ఏమనగానే కాళ్ళ మీద పడి అది కాదు మేడం, నిజం వాస్తవం ఇది, నా మొగుడి దగ్గర నుంచి వచ్చిందని చెప్పి అసలైనటువంటి కథ వచ్చింది. లేదంటే ఈ కథ ఎప్పటికీ రాదు, ఆ ఫోన్ లేకపోతే ఈ కథ ఎప్పటికీ రాదు. సో ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి ఉన్న మానసిక పరిస్థితి అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చడానికి బహుశా పోలీస్ స్టేషన్లు, పనిష్మెంట్లు అంటే కనుక అది వేరే విషయం. ఎందుకంటే కనుక ఈరోజు ఈ అమ్మాయి ఆల్రెడీ హెచ్ఐవి బారిన పడింది, కడుపులో బెడ్ ఉన్నాడు. ఆ బెడ్ కూడా రానున్న రోజుల్లో హెచ్ఐవి బారిన పడతాడో లేదో అనేది మనకు కూడా తెలీదు. అంటే ఇటువంటి విధంగా నలుగురిని ఈ విధంగా హింస పెట్టి చంపేసేయాలి అనేటటువంటి ఆలోచన, అందరికీ ఫ్రీగా ఇలాగా ఈ జబ్బు ఇచ్చేయాలనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రాణాల మీద కూడా అంత విలువ ఉండదు. అంటే ఏంటంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయిపోయారు. నేను ఈ రోజు కాకపోతే రేపైనా చచ్చిపోతాను, ఈ వ్యాధి వల్ల చనిపోతాను, సమాజం నన్ను వెలివేసింది, నాకు కనికరం లేదు, ఏమీ లేదు, రేపు ఎప్పుడైనా నేను చచ్చిపోవడానికి రెడీ అయినటువంటి వాళ్ళే ఇటువంటి క్రమాల్లో పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇటువంటి అమ్మాయిలకు కావాల్సింది ఏంటంటే శిక్ష పరంగా ఎటువంటి శిక్ష పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు. కానీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి జీవితాంతం శిక్ష కొన్ని సంవత్సరాలు పడవచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి విడుదల అవ్వచ్చు. ఆ అమ్మాయి లోపల ఉండేటటువంటి వ్యాధి విడుదల అవ్వదు, ఆ వ్యాధి ఎప్పటికీ ఉంటుంది. మానసిక పరమైనటువంటి పరివర్తన అనేటటువంటిది ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ పరివర్తన రాకపోతే కనుక అంతా చల్లబడిన తర్వాత, శిక్ష పడిన తర్వాత, అంతా అయిపోయిందని మనం అనుకున్న తర్వాత, బిడ్డను అమ్మాయికి అనేసిన తర్వాత మళ్ళీ ఈ పాత ఆలోచనలు వచ్చి ఈ మగవాళ్ళు బహుశా ఏ తప్పు చేయనటువంటి మగవాళ్ళు కనిపించవచ్చు, ఈ అమ్మాయిని మళ్ళీ అన్యాయం చేసి మోసం చేసేటటువంటి మగవాళ్ళు కనిపించవచ్చు, మళ్ళీ కసి రెగచ్చు, మళ్ళీ మొదలు పెట్టచ్చు, మళ్ళీ అందరినీ ఇలా ఫ్రీగా అందరికీ ఈ జబ్బు ఇచ్చేటటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళచ్చు. సో ఇక్కడ ఏంటంటే చాలా క్రిటికల్ కేసు అనమాట. ఈ అమ్మాయి యొక్క సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కేసు. అంటే ఇదేదో ఒక మానసిక పరమైనటువంటి సమస్యగా నేను దీన్ని పక్కన తుడిచేయట్లేదు. కానీ ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం కూర్చోపెట్టి ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది కూడా ఏర్పడిస్తే కనుక ఈ తతంగం ఏదైతే ఉందో ఎడతెరప లేకుండా కంటిన్యూ అయ్యేటటువంటి ఈ తతంగానికి ఒక విధంగా బ్రేకులు పడతాయి. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం మనం అవుతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.